ఇక్కడ కొంతమంది దుండగులు ఇక్కడ దేవి మాత ఉన్నప్పుడు కూడా ఇక్కడ శివాజీ ఒక మన ఫ్లెక్సీని తింపే ప్రయత్నం చేశారు. ఇటువంటి అన్నీ కూడా హిందూ మనోభావం దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్నట్టు స్పష్టంగా మనకు కనబడతా ఉంది. గతంలో మల్కాజ్గిరిలో అట్నే చేశారు, ముత్యాలమ్మ గుడి దగ్గర అట్నే చేశారు, కీసరలో హనుమంత గుడి దగ్గర చేశారు. ఇటువంటి సంఘటనలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ మంత్రులు కూడా, ముఖ్యమంత్రి కూడా ముస్లిమే కాంగ్రెస్, కాంగ్రెసే ముస్లిం అనేటువంటి మాటలు మాట్లాడి హిందూస్లో అభద్రత ఒక ఏదైతే భావనని పెంచుతూ ఉన్నారో, అంతేకాకుండా ఇటువంటి ఒక సంఘటనలకు ప్రేరితం చేస్తున్నది. ఇవి 4-5 జరిగినాయి, అది ఏదో జరిగిపోయిందని కాదు. ఇది సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం కొంతమంది చేస్తున్నారు. దాని మీద పోలీసులు విచారించాలి, దాని మీద విచారించాలి పోలీసులు. కఠిన శిక్ష కావాలి. वीडियो फोटो में अगर कुछ मूवमेंट करते वक्त तो एक बात है, कौन सा पुलिस में लगे, क्या नाम था, योगेश. हम बात करेंगे कि बहुत से लोग अरेस्ट कर रहे हैं, तो किन किन को किन किन पोजीशन में रखा गया वो हम लोग बात करते हैं. ఈరోజు ఏదైతే జరుగుతుందో ఇది గత 1200 సంవత్సరాలుగా మామూలు అయిపోయింది. మనమే దాంతో బుద్ధి తెచ్చుకుంటలేము, మనకే కనువిప్పు జరుగుతలేదు. మనం గుణపాఠం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండి మనం చూస్తున్నాం హైదరాబాద్ లోపల ఎక్కడ ఏది జరిగినా కానీ మన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? వాడు పిచ్చోడు, మతి స్థిమితం లేదు. అదొకటి. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నారు? मुस्लिम बोले तो कांग्रेस, कांग्रेस बोले तो मुसलमान. इसका मतलब आज अपने पास हैदराबाद में मुसलमानों का राज चल रहा. तो आप कितना भी करें कुछ भी ना होता. इसीलिए अपने को अपनी ప్రొటెక్ట్ करना है. మనమే రక్ష చేసుకోవాలి. వీళ్ళంతా వేస్ట్. వీళ్ళంతా ఆయన ఓపెన్ చెప్పిండయ్యా, మీ సీఎం గారు చెప్పిర్రు నేను ముస్లిమ్స్ కోసమే ఉన్నా, ముస్లిం అంటే నేను, వాళ్ళంటే నేను. అంటే ఈరోజు దాడులు జరుగుతున్నాయని కూడా ప్రభుత్వం చేయిస్తున్నది. ఈరోజు దాడులు చేస్తున్నది కూడా ప్రభుత్వమే. ఇంకొక విషయం, ఎప్పుడైతే వాళ్ళు అరెస్ట్ అవుతారో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, మన బస్ వాళ్ళు వస్తారు. ये हमारा बच्चा बहुत इनोसेंट है, उसको कुछ भी ना मालूम है, फिर भी उन्हें पागल मल्ले मटरो पागल बन गया. अरे भाई, जो पागल के आदमी को घर में क्यों लगा रहे आप? पागल को आपके मस्जिद में क्यों लगा रहे आप? पागल को आपके मदरसा में क्यों लगा रहे हैं? वो नहीं, वो तो मालूम है. इसीलिए अपन भी अगर पागल बन गए तो कौन सा मस्जिद बसता, कौन सा मदरसा बसता. आज और एक पुलिस कमिश्नर को, हमारे सीएम साहब को बोल रहा हूँ, साहब एक काम करो आप, वो पूरे पागल आए ना, हमारे पास तो डॉक्टर बहुत है, हमारा हर जगह डॉक्टर है. आपसे नहीं हो रहा ना, हम हर चौरस्ते पे कैंप लगाएंगे. ఎంతమంది అయితే మార్కలు ఉన్నారో, ఎంతమంది అయితే మతస్థిమితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి. ఎర్రగడ్డలు చేర్చాలన్నా ఎక్కడ చేశానో మేము చూస్తాం. మీకు ఆ చేతనే తెలియదు. ఎందుకంటే మీరేమన్నారు, మాది తుర్కోల గవర్నమెంట్ అంటున్నావు. ఇక నువ్వు ఎట్లా తుర్కోడువే కదా, తుర్కోల కోసం. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? యూనుస్ ఏం చేస్తున్నాడు? ఆ ముస్లిమ్స్ కాబట్టి హిందువులను రక్షిస్తలేడు. ఇక్కడ కూడా తుర్కోలదే ప్రభుత్వం ఉన్నది సీఎం గారే అన్నప్పుడు మనం ఎందుకు రక్షిస్తాడయా? మళ్ళీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఇన్నిసార్లు అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నారయ్యా? పూలు కొనడానికి వాళ్ళ దగ్గర పోతారు, పండ్లు కొనడానికి వాళ్ళ దగ్గర పోతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర పోతారు. అంటే వాడు మనతోనే బలపడి, మనతోనే ఆర్థికంగా అయ్యి మననే నంతున్నాడు. మనం ఎప్పుడైతే వాళ్ళని ఆర్థికంగా బహిష్కరిస్తామో, ఎప్పుడైతే వాళ్ళతో లావాదేవీలు చేయవో, అది చచ్చినట్టు ఉంటాడో అది చెప్పండి. వాడిని ఇల్లు గడుస్తుంది అసలు మనం పోకపోతే? మనం ఎలక్ట్రిసిటీ లైట్ లేకపోతే వాడిని ఇల్లు గడుస్తుందా? పూలు కొనుక్కోకపోతే నడుస్తుందా? మరి ఎందుకు పోవాలి మనం మన దగ్గరికి? ఏం మనకి చేత కాదా? కానీ ఈరోజు మనం చేసిన మనం మొత్తుకుంటే కాదు, వాళ్ళని ఆర్థికంగా బహిష్కరించిన రోజు వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. వాళ్ళని ఆర్థికంగా బహిష్కరించిన రోజు ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? ఓట్లేమో మనమే తీసుకుంటారు, పాటలేమో వాళ్ళది వాడతారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ అంతా ఏమన్నారు? తెలంగాణ వద్దన్నారు. అన్నారా లేదా? తెలంగాణ పోరాడింది మనము, ఓట్లేసింది మనము. కానీ తెల్లారే
ఆ కవిత కానీ టీఆర్ఎస్ మన కేటీఆర్ కానీ కేసీఆర్ ఎక్కడ పోయిండాయా? దారుసలం పోయిండా లేదా? అంటే మనకు బుద్ధి రావాలి, హిందువులకు బుద్ధి రావాలి, హిందువులు మెయిన్ కొల్పాలి, అర్థమైందా? మళ్ళీ తర్వాత ఈయన వచ్చిండు, ఈయన సిటీలో ఎక్కడ గెలవలేదు, ఎవరు ఓట్లతో గెలిచిండు? మన ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు ఎవరు పాట పాడుతున్నాడు? మళ్ళీ వాళ్ళ పాట పాడుతున్నాడు. మరి మనం కన్ను విప్పుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మతి స్థిమితం లేదంటారు కదా, వాళ్ళందరినీ మాకు అప్పచెప్పండి. లేకపోతే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళ వల్ల మొత్తం సమాజం లోపల వైషమ్యాలు జరుగుతున్నాయి కదా. ఎవడైతే పట్టుడు కానీ వాడి ఇంటోడు కూడా వస్తాడు, అమర బచ్చా పోతే ఇన్నోసెంట్, అరే ఇట్లా కాగా తెరవచ్చా కాపడతా? అందుకని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇదంతా కూడా ప్రభుత్వము, ఈ ప్రభుత్వ యంత్రాంగము, పోలీసులు ఏం చేస్తారు? ఆడ హోమ్ మినిస్టర్ ఎవరు మనకి? ఎవరు హోమ్ మినిస్టరు? రేవంత్ రెడ్డి. ఆయన ఏమంటాడు? నేను కాంగ్రెస్ అంటున్నాడు. ఆయన అంటే తుర్కోళ్ళు మేము ఒకటే అంటున్నాడు. ఇక ఆయన మన కోసం చూస్తాడా? కాబట్టి మీరు ఇవన్నీ మర్చిపోండి. మనను రక్షించుకోవడానికి వాళ్ళని ఆర్థికంగా బహిష్కరించాలి. ఎవరైతే పిచ్చి ఉందో ఆ పిచ్చి మాత్రం కుదిర్చేది మనమే. అంత ఎర్రగడ్డ తీసుకుపోదాం, అర్థమైందా? క్యాంపులు పెడదాం, మనం రోడ్డు మీద క్యాంపులు పెట్టి ఎవడో ఉంటాడో పిచ్చోడు వెంటనే తీసుకుపోయి అక్కడన్నా తీసుకుపోయి చేరుస్తాం. జై శ్రీరామ్.